హలో అందరికీ, ఈరోజు మిగిలిపోయిన దోశ పిండిలో మైదా పిండి కలిపి పునుగులు వేసాను. టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు. ప్రాసెస్ మీకు చూపిస్తాను, చూసేయండి. ఇందులో 3 గెట్టెల మైదా పిండి వేసుకున్నాను. కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి జీలకర్ర వేసుకుని ట్రై చేయండి. ఆ తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇవన్నీ పిండిలో కలిసేలాగా మొత్తం గిరాగిరా తిప్పేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇలా చిన్న చిన్నగా మనం పునుగులు వేసుకోవాలి. ఆయిల్ కదా, కొంచెం చేయి దూరంగా పెట్టి వేసుకోండి. ఇవి పల్లీ చట్నీతో, టమోటా చట్నీతో కలిపి తింటే చాలా సూపర్గా ఉంటాయి. కానీ నేను టమోటా చట్నీతోనే వేసుకొని తిన్నాను. ఇలా దోశ పిండి ఎటు సరిపోకపోతే అందులో కొంచెం మైదా వేసుకుని ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవి మనం చాలా సేఫ్గా గరిటెతో కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.